కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టును సంప్రదించి ఇతనికి సరైన వైద్యం అందించట్లేదు. ఇప్పుడు దాకా తూతూ మంత్రంగా ఎస్ఐ పక్కన పెట్టుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం డాక్టర్తో ఇతను బాధ చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. అతనే మాట్లాడి ఇతనికి ఎప్పుడో పాత దెబ్బలు ఉన్నాయి, ఎలక్షన్ టైంలో గొడవలు జరిగినాయి అని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లానే మరో ముఖ్యమైన అంశం, ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు ఇతని మీద, ఇదే వ్యక్తి మీద 307 బోత్ పార్టీస్ మీద పెట్టారు. 20 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు 40 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోటే ఇతని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఉదాహరణ చూపించి వాళ్ళని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల దాకా డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆ వేడిలో ఒకరికొకరు తలపడతారు, జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, తర్వాత సమసిపోతాయి, తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. దానికి డబ్బులు కట్టే కార్యక్రమం ఏంటంటే, అంటే అధికారం వస్తే డబ్బులు కట్టాలా? ఇదేమన్యాయం అండి. ఇంత రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ. డబ్బులు ఇవ్వలేదనే కక్షతో అతని మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది ఎంత వెళ్ళింది. ఖచ్చితంగా ఆయన కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. మహేష్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన స్వదేశంలో లేకపోవడం వలన ఈరోజు మేమందరం కూడా వచ్చాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, కఠిన చర్యలు తీసుకొని పోలీసు వారిని అట్లానే హైకోర్టును కూడా ఆశ్రయించి రేపు ఎల్లుండిలో హైకోర్టులో కూడా ఫైల్ చేసి తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు, సంఖ్యలు వేశారు, అది పేపర్లో వచ్చింది. అప్పుడైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది రెండో తీవ్రమైన ఆరోపణ. ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. సిఐ భాస్కర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలో ఉంటే ఎవరికైనా ముప్పే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. నమస్కారం. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కారులో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్కి తీసుకువెళ్ళి ఒక పశువులాగా తను కాళ్ళ మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునే వేళని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంత క్రూరంగా, హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే ఒక పోలీసు వెహికల్ కానీ, పోలీసు వాళ్ళ వెహికల్ కానీ వెహికల్లో తీసుకువెళ్ళటం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా పోలీస్ క్వార్టర్స్ బయట పెట్టడం, అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద, ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి. ఇప్పుడైనా జనం తిరగబడే సమయం వచ్చింది. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి
పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.